అందరికీ నమస్కారం. ముందుగా సన్నగా పొడవుగా ఉండే ఇటువంటి 2 కార్డ్బోర్డ్ ముక్కలను తీసుకోండి. వాటిపైన ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వుడెన్వి స్పాచులాస్ ఉంటాయి కదండి, వాటిని గీసుకోవాలి. మీ దగ్గర డైరెక్ట్గా అది ఉంటే అది పెట్టేసుకొని ఇలా గీసుకోవచ్చు. నేను వీటి కోసం కార్డ్బోర్డ్ వాడుతున్నానండి. మీ దగ్గర వాడలేనివి ఇలా చెక్కవి గరిటెలు ఉన్నట్లయితే వాటిని కూడా మీరు కలర్ చేసుకొని డెకోర్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం దలసరిగా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి. మీ దగ్గర పలుచగా ఉన్నదైతే ఒక 2-3 పొరలు అతికించుకుంటే సరిపోతుంది. ఇలా గీసుకున్న తర్వాత ఒకసారి బ్లేడ్తో కట్ చేసుకొని సిజర్తో కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతుందండి. ఇలా గీసుకున్నట్టుగా రెండింటిని కట్ చేసుకోండి. ఎడ్జెస్ అనేవి చాలా నీట్గా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు పెయింట్ చేసుకుందామండి. నేను ఇక్కడ మంచి ఫినిషింగ్ కోసం ఎక్రిలిక్ కలర్స్ని వాడుతున్నానండి. మీరు వాటర్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎక్రిలిక్ కలర్స్ వాడితే మంచి షైనింగ్ ఉంటుంది. ఎన్ని రోజులైనా షేడ్ అవ్వకుండా ఉంటాయి. వీటిపైన లాస్ట్లో వార్నిష్తో కోట్ కూడా వేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తాయి. ఇక్కడ నేను ఇలా బ్లాక్ కలర్ వేసుకున్నానండి. ఇప్పుడు కింద వైపు ఒకదానికి రెడ్ కలర్ వేసుకున్నాను, మరొక దానికి ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ వేసానండి. కానీ నాకు ఎందుకు ఈ కలర్ నచ్చలేదు, అందుకని చెప్పి చేంజ్ చేశాను. మళ్ళీ లైట్ గ్రీన్ కలర్ వేసుకున్నాను పైన. ఇలా మీరు కూడా మీ వాల్కి తగ్గట్టుగా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చండి. నేను వేసినవే వేయాలని ఏం లేదు, కాకపోతే కింద డార్క్ కలర్స్ వేసుకోండి. పైన డిజైన్ వేస్తాం కాబట్టి డార్క్ కలర్స్ వేసుకొని దానిపైన వైట్ కలర్తో డిజైన్ వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తాయి. ఇక్కడ మిడిల్లో ఎల్లో కలర్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వైట్ కలర్తో డిజైన్ వేస్తున్నాను నేను. ఇదే డిజైన్ వేసుకోవాలని ఏం లేదండి, మీరు డాట్స్ అవి పెట్టుకొని మీరు వేరే విధంగా కూడా మార్చుకోవచ్చు. నేను ఇక్కడ వార్లీ ఆర్ట్ వేస్తున్నానండి. మీకు ఇది నచ్చకపోతే మీకు వచ్చిన ముగ్గులు కానీ లేదంటే ఇలా డాట్స్ పెట్టుకోవడం కానీ రాజస్థానీ స్టైల్లో కానీ మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఇటువంటివి వుడ్తో తయారు చేసినవి ఆన్లైన్లో చాలా దొరుకుతున్నాయండి. వాటి కాస్ట్ వచ్చేసి 300 నుంచి 400 వరకు పడుతున్నాయి, షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి. మీరు అంత మనీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కార్డ్బోర్డ్తో మనం నీట్గా కాసేపు ఓపికగా మనం డిజైన్స్ వేసుకొని తయారు చేసుకుంటే చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. మన కిచెన్ కూడా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న డిజైన్స్ వల్ల చాలా నీట్గా కనిపిస్తాయండి. ఇక్కడ బ్లాక్ కలర్ పైన నేను వైట్ కలర్తో డిజైన్ వేసుకున్నాను. అయితే ఎల్లో కలర్ పైన వైట్ అనేది కనిపించదు కదా, సో నేను ఇక్కడ బ్లాక్ కలర్తో వేసాను ఎల్లో కలర్ పైన. మిగతాదంతా వైట్తోనే డిజైన్ వేసాను. ఈ వార్లీ ఆర్ట్తో నేను ఇంతకు ముందు కూడా చాలా డెకర్స్ అయితే రెడీ చేశానండి. మనకి చాలా సింపుల్గా సర్కిల్స్, ట్రయాంగిల్స్ గీయడం వచ్చేస్తే మనకి డిజైన్ వేయడం అయితే వచ్చేస్తుందండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. మీకు ఇవి రాకపోతే చుక్కల ముగ్గులు ఉంటాయి కదండి, అవి పెట్టేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ నేను ఒక పెద్ద డిజైన్ అయితే వేస్తున్నానండి. మీరు ఇదే కాదండి, కావాలంటే డిజైన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి గూగుల్లో వార్లీ ఆర్ట్ అనే టైప్ చేస్తే చాలా డిజైన్స్ వస్తాయండి. మీకు నచ్చినట్టుగా డిజైన్ చేంజ్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా రెండో దానికి కూడా డిజైన్ వేసుకోండి. సేమ్ డిజైన్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి, మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను హాఫ్ వరకు సేమ్ డిజైనే వేశాను, ఈ కింద మారుస్తున్నాను. ఇలా రెండిటికి డిజైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ పైన మనం సర్కిల్ గీసుకున్నాం కదండి, దాంట్లో ఒక చిన్న హోల్లా రెడీ చేసుకోండి.
చిన్న హోల్ రెడీ చేసుకొని ఇలా మధ్యలో పెన్సిల్ పెట్టుకొని ఇలా రబ్ చేస్తే పెద్ద హోల్ రెడీ అవుతుంది. దీన్ని మేక్ తగిలించుకోవచ్చండి, లేదంటే డబుల్ టేప్తో కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏదైనా కార్పెంటర్ వర్క్ అది చేయించుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదండి, వుడ్వి. వాటితో మనం మంచి హోమ్ డెకర్ని అయితే రెడీ చేసేద్దాం. ముందుగా దీనికోసం ఒక పాత వెడ్డింగ్ కార్డ్ని తీసుకుంటున్నానండి. దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 1/2 ఇంచ్ విడ్త్ ఉండేటట్టుగా ఇలా స్కేల్తో మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. దీని బదులుగా మీరు ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా యూజ్ చేయొచ్చండి, కాకపోతే అవి అందరికీ అందుబాటులో ఉండవు కదా. ఈ పాత వెడ్డింగ్ కార్డ్స్ అయితే మన దగ్గర చాలా ఉంటాయి ప్రతి ఇంట్లో. దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి, అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టుగా. ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకే సైజులో ఉండేటట్టుగా కట్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ పొడవు ఉండేటట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అయితే అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఇప్పుడు ఒక చెక్క ముక్కను తీసుకొని దానిపైన ఇలా అతికించేసుకోండి ఫెవికాల్తో. ఇలా అన్నిటినీ ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టుగా సేమ్ గ్యాప్తో అతికించేసుకోండి. ఇలా ఒకవైపు అతికించుకున్న తర్వాత రెండో వైపు కూడా అతికించేసుకోండి. ఇప్పుడు దీన్ని కలర్ చేసుకుందామండి. నేను ఇక్కడ ముందుగా ఎల్లో కలర్ వేసేసాను. నాకైతే అనిపించింది ఏంటంటే ముందు వైట్ కలర్ వేసుకొని అది డ్రై అయిన తర్వాత దానిపైన వేరే కలర్ వేసుకుంటే బాగుంటుందని. ఎలా అయితే ఇక్కడ ఒక 2 కోటింగ్స్ వేసి నేను కవర్ చేసేసాను అనమాట. ఇక్కడ వైట్ కలర్ కూడా వేసుకున్నాను నేను మిడిల్లో. అప్పుడే నాకు కొంచెం కలర్ అనేది బాగా అనిపించింది. ఇలా మొత్తం అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా వైట్ ఎల్లో మిక్స్ చేసుకుంటూ నేను మొత్తం అంతా కవర్ చేశాను. ఇప్పుడు దీనిపైన నేను లైట్ గ్రీన్ కలర్ని ఇలా స్పాంజ్తో ప్రెస్ చేసుకుంటూ కలర్ వేసుకున్నానండి. ఇక్కడ ఒక మంచి థీమ్లా అయితే వస్తుందన్నమాట. ఇలా వెనకాతలవి బ్రిక్స్లా కనిపించడానికి నేను ఇలా స్పాంజ్తోని నేను గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఇది డ్రై అవ్వడానికి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇందాక మిగిలిన వెడ్డింగ్ కార్డ్ ఉంది కదండి, దానిపైన ఇలా మై కిచెన్ అని చెప్పేసి నేను రాసుకుంటున్నాను. ఇలా లెటర్స్ని డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ వెడ్డింగ్ కార్డే కాదండి, మీ దగ్గర గ్లిట్టర్ షీట్ కానీ ఫోమ్ షీట్ కానీ ఉంటే అవి కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు వీటికి బ్లాక్ కలర్ వేసుకున్నాను నేను. ఈ లెటర్స్ అన్నీ డ్రై అయిపోయిన తర్వాత వీటిని ఇలా అతికించేసుకుంటున్నానండి. మీరు కావాలంటే బెడ్రూమ్ కానీ ఇలా ఏమైనా రెడీ చేసుకుంటున్నట్లయితే మీరు ఇంకేదైనా రాసుకోవచ్చు. నేను కిచెన్ కోసం అని చెప్పేసి మై కిచెన్ అని రాసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీరు వెల్కమ్ అని కానీ స్వీట్ హోమ్ అని కానీ లేదంటే మీ రూమ్ పేరు కానీ ఇలా ఏదైనా రాసుకోవచ్చు. చక్కగా చాలా బాగుంటుంది. అంతే అండి, ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేద్దాము. ఇప్పుడు మరొక పీస్ని తీసుకుంటున్నానండి. దీనిపైన ముందుగా మాత్రం వైట్ కలరే వేసాను ఈసారి. ఇప్పుడు వైట్ కలర్ వేసుకొని మొత్తం అంతా డ్రై అయిన తర్వాత అప్పుడు డ్రై చేద్దామని చెప్పి ముందు వైట్ కలర్ వేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఇలా కార్నర్స్ దగ్గర నేను బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. ఇలా ఎందుకు వేసుకుంటున్నాను అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. ఇలా ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ కలర్ కూడా వేసుకుంటున్నానండి. ఈ కలర్స్ అన్నిటిని మిక్స్ చేస్తూ నేను వెనకాతల బ్యాక్ సైడ్ అనేది బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నాను అనమాట. దీనిపైన నేను వేరే విధంగా పైన పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక నేను 3 కలర్స్ని మిక్స్ చేస్తున్నానండి. మిడిల్లో లైట్ కలర్ ఉండేటట్టుగా, చుట్టూ ఎడ్జెస్లో మాత్రం అది కొంచెం డార్క్గా కనిపించేలా నేను పెయింట్ చేశాను. ఇప్పుడు నేను ఒక మంచి కాఫీ కప్ని అయితే ఇక్కడ డ్రా చేస్తున్నాను అనమాట. అయితే మనకు అంత టాలెంట్ లేదు కాబట్టి నేను ముందుగానే ఇక్కడ పెన్సిల్తో డ్రా చేసుకున్నానండి. దానిపైన ఇలా పెయింట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఓన్లీ బ్లాక్ కలరే యూజ్ చేశానండి. ఈ కాఫీ కప్ని నేను రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే ఇది నేను కిచెన్కి రెడీ చేశాను కాబట్టి ఇలా కాఫీ కప్ అది వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏదైనా హోమ్ కానీ లేదంటే నేమ్స్ కానీ ఏమైనా రాసుకోవచ్చు. ఒక చిన్న హోమ్ కానీ ఇలా ఏవైనా వేసుకోవచ్చు అనమాట.
అంతే అండి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే అండి, పెయింటింగ్ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ రెండింటిని కలిపి మన కిచెన్లో హ్యాంగ్ చేసేసుకోవడమేనండి. ఇవి మేకలు కొట్టుకున్నా పర్వాలేదండి, లేదంటే ఎంసీలు పెట్టి అతికించుకున్నా పర్లేదు. ఇవి మీరు కార్డ్బోర్డ్తో కూడా ట్రై చేయొచ్చండి.